నమస్తే, నేను మీ కృష్ణ. 8 టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఎమ్మెల్యే సామ్యుల్ నివాసంపై జరిగిన దాడి రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. మంత్రి అట్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎస్సీసీఎల్ నాయకులు కవంపల్లి సత్యనారాయణ, బెలయ్య నాయక్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ తదితరులు ఎమ్మెల్యే సామ్యుల్ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దాడులు అంగీకారయోగ్యం కాదని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. అదే సమయంలో ఈ ఘటనలో పాల్గొన్న వారిపై బీజేపీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి దాడులు జరిగితే కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా స్పందిస్తుందని నేతలు హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాం, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఇద్దరు కలిసి మీ కార్యకర్తలను ఏ రకంగా పార్టీ నుంచి బహిష్కరించాలి. ఇది మంచి మార్గం కాదు. ఒకవేళ మీరు అట్లనే చేస్తే మా కాంగ్రెస్ కుటుంబం ఊరుకోదు, మా ఎస్సీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఊరుకోదు. కనుక మీరందరూ కూడా ఆలోచన చేసి మీ కార్యకర్తలపై యాక్షన్ తీసుకొని ఇటువంటి అవకాశం ఏ ఒక వ్యక్తి చేసినా, ఏ రాజకీయ పార్టీ నాయకులు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు చేసినా, తెలుగుదేశం వాళ్ళు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా, టీఆర్ఎస్ వాళ్ళు చేసినా, ఈ సాంప్రదాయానికి కొత్తగా మనం ఒక రంగులు దిద్దుతా ఉన్నాం. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మా గౌరవ శాసనసభ్యులు మందుల సమ్మేళన ఇంటిపైన కొంతమంది అరాచక మూర్ఖులు చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాము. కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా మాకు ఈ దాడుల సంస్కృతి మా ముఖ్యమంత్రి కానీ, మా ప్రభుత్వం కానీ, మా మంత్రి గారు కానీ ఎక్కడ కూడా ఈరోజు బండి సంజయ్ గారు చేసినటువంటి, బండి సంజయ్ గారు పంపించినటువంటి అరాచక మూకలు దాడి చేస్తే దానికి మేము ప్రతి దాడి చేయాలంటే మా కన్నా మా మంత్రి గారు కరీంనగర్లోనే ఎవరికి ఒక ఫోన్ చేసి చెప్తే తిరిగి కౌంటర్ దాడి మీ ఇంటి మీద చేస్తారు. ఒకవైపు అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. అసెంబ్లీలోకి ఎన్నుకోబడిన చట్టసభ్యులందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల మీద చర్చ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆ చట్టసభలో సభ్యుడైనటువంటి మందుల సామేలన్న ఇంటి మీద కోడిగుడ్లతో, టమాటాలతో దాడి జరిగింది. అప్పుడు సామేలన్న ఇంట్లో లేడు. ఆ కుటుంబం చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో. కానీ భౌతిక దాడులు చేయటం అనేది భారతదేశంలో మీరు చెబుతున్న సంస్కృతికి ఏమాత్రం సరిపోయిందని మేము చెప్పదలుచుకున్నాం. కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, రాజకీయ పార్టీలు, సంఘాలు ఈ సమస్యని ఇలా చూస్తూ ఊరుకుంటే కేవలం మందుల సామేలన్న సమస్యగా భావిస్తే రేపు మన ఇంటికి కూడా కోడిగుడ్డు వస్తుంది. ఒక భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం సభా స్వాతంత్ర హక్కు కలిగి ఉన్నాం మనం. ఆ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఎదుటి వాళ్ళకు నచ్చకపోతే చర్చ చేయడానికి బదులు మనుషుల మీద దాడులు చేయాలని అనుకున్నప్పుడు ఇది కేవలం నేను ఇంటి మీద పడినటువంటి కోడిగుడ్డుగా, టమాటాగా భావించట్లేదు. ఇది మందుల సామేలన్న మీద జరిగిన భౌతిక దాడిగా నేను భావిస్తున్నాను. ఈ భౌతిక దాడులు అనే సంస్కృతి సరైంది కాదు. అది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. కనుక ఈ సమాజం స్పందించాలని మేము ఉద్యోగులుగా, ఆలోచన పరులుగా మందుల సామేలన్నకు, ఆయన కుటుంబానికి అండగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.